ఛాంపియన్స్ ట్రోఫీ సమరానికి సమయం దాదాపు దగ్గర పడింది. పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఈ అద్భుతమైన టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కాబోతుంది. 29 సంవత్సరాల తర్వాత ఐసీసీ ఈవెంట్ కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వడం అందులో టైటిల్ ఫేవరెట్ గా ఉంది. తాజాగా పాక్ వరుసగా 3 వన్డే సిరీస్ లను గెలిచి ఈ టోర్నీలో అగ్రశ్రేణి జట్లను ఓడించి మరోసారి ఛాంపియన్ గా నిలవాలనుకుంటుంది. స్వదేశంలో జరగడం, డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉండడం మరియు భీకరమైన పేస్ బౌలింగ్ దళం ఉండడం ఇవన్నీ పాకిస్తాన్ కు చాలా అనుకూలంగా ఉన్నాయి. కానీ ఈ మెగా టోర్నీకి ముందు సూపర్ ఫామ్ లో ఉన్న సైమ్ అయూబ్ గాయపడ్డారు. ఈ విషయం పాకిస్తాన్ క్రికెట్ కొంచెం ఆందోళన కలిగించవచ్చు. పాకిస్తాన్ ఆస్ట్రేలియాను ఎదుర్కోవడం గురించి చెప్పాలంటే గతేడాది నవంబర్ లో జరిగిన 3 వన్డేల సిరీస్ లో కంగారు పెట్టించగలిగింది. మొదటి మ్యాచ్ లో ఓటమి పాలైనప్పటికీ ఆ తర్వాత 2 మ్యాచ్ల్లో పాక్ అద్భుతంగా రాణించింది. అడిలైడ్ లో జరిగిన రెండో వన్డేలో హరీష్ రావుఫ్ 5 వికెట్లతో తన అద్భుతమైన బౌలింగ్ తో ఆసీస్ ను 163 పరుగులకు ఆల్అౌట్ చేస్తూ చరిత్ర తిరిగిరాశారు. పెర్త్ లో జరిగిన 3వ వన్డేలో షహీన్ షా అఫ్రిది 3 వికెట్లు, నసీం షా 3 వికెట్లు, రాహూఫ్ 2 వికెట్లతో మెరవడం ఆస్ట్రేలియా 140 పరుగులకు కుప్పకూలింది. యువ బ్యాటర్లు సైమ్ అయూబ్, అబ్దుల్లా ఫసీక్ అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నారు. ఈ విధంగా 22 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్ ను కైవసం చేసుకుని పాక్ చరిత్ర సృష్టించింది. ఆసీస్ ను ఓడించిన తర్వాత పాకిస్తాన్ జట్టు రిజ్వాన్ నేతృత్వంలో అనుభవం లేని యువ ఆటగాళ్లతో జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. అయితే ఆతిథ్య జట్టుకు ఎదురైన షాక్ పాకిస్తాన్ కు మరింత కష్టంగా మారింది. మొదటి వన్డేలో జింబాబ్వే 40.2 ఓవర్లలో 205 పరుగులకు ఆల్అౌట్ అయింది. కానీ వర్షం కారణంగా ఆట నిలిచిపోయినప్పుడు పాకిస్తాన్ 21 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 60 పరుగులు మాత్రమే చేసింది. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో జింబాబ్వే విజేతగా ప్రకటించబడింది. కానీ ఆ ఓటమి పాకిస్తాన్ కు మోసం కాదు. తర్వాత 2 మ్యాచ్లలో వారు తిరిగి నిలబడ్డారు. అద్భుతమైన ప్రదర్శనతో 2-1తో సిరీస్ ను గెలుచుకున్నారు. ఇది కేవలం ఆట మాత్రమే కాదు, అది వారి కష్టాలను అధిగమించి జట్టుకు స్ఫూర్తి, ధైర్యం మరియు సమర్థతను దృష్టిలో ఉంచుకుని విజయం సాధించారు. 2024 చివరిలో పాకిస్తాన్ జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటనకి వెళ్లింది. అద్భుత ఆటతో 3 వన్డేల సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసి సఫారీలను వారి సొంత గ్రౌండ్ లోనే చిత్తు చేశారు. చివరి 2 వన్డేల్లో పాక్ 300 పైగా స్కోర్లు చేసిన విషయం మర్చిపోలేరు. 22 ఏళ్ల సైమ్ అయూబ్ మొదటి 3 వన్డేల్లో సెంచరీలు సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచారు. రబాడా, మార్కో యాన్సన్ వంటి ప్రమాదకర పేసర్లతో తలపడి అద్భుతంగా ఆడారు. మొదటి మ్యాచ్ లో సల్మాన్ ఆగా 82 పరుగులు సాధించి బౌలింగ్ లోనూ 4 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశారు. ఈ సిరీస్ లో బాబర్ అజాం 148 పరుగులు, మొహమ్మద్ రిజ్వాన్ 134 పరుగులు కూడా మెరుపు ప్రదర్శన చేశారు. షహీన్ షా అఫ్రిది 7 వికెట్లు, నసీం షా 5 వికెట్లు పడగొట్టారు. వన్డే చరిత్రలో అత్యధిక ఛేదన సొంతగడ్డపై జరుగుతున్న ముక్కోణపు సిరీస్ లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైన పాకిస్తాన్ సౌత్ ఆఫ్రికాపై అద్భుత విజయాన్ని సాధించి ఫైనల్ కు చేరింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా క్లాసెన్ 87 పరుగులు, బ్రిట్స్ కే 83 పరుగులు, బౌమా 82 పరుగులు రాణించడంతో 5 వికెట్ల నష్టానికి 352 భారీ పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని పాకిస్తాన్ కేవలం 49 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ జట్టు వన్డేలో 350 పైగా టార్గెట్ ని చేయడం ఇదే మొదటిసారి. 91 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన సల్మాన్ ఆగా 134 పరుగులు మరియు మొహమ్మద్ రిజ్వాన్ 122 నాట్అవుట్ మెరుపు శతకాలతో విజయాన్ని అందించారు. ఈ ఇద్దరు 4 వికెట్లు 260 పరుగులు జోడించారు. ఇది నిజంగా అద్భుతం అనుకోవచ్చు. పేస్ బౌలింగ్ లో పాక్ బలంగా ఉన్న స్పిన్ విభాగం మరింత బలంగా లేదనే చెప్పాలి. అబ్రార్ అహ్మద్ మాత్రమే ప్రత్యేక స్పిన్నర్, కానీ అతడికి అనుభవం తక్కువ. ఇప్పటి వరకు 6 వన్డేలు మాత్రమే ఆడారు, 12 వికెట్లు పడగొట్టారు. ఖుష్దిల్ షా, సల్మాన్ ఆగా, సౌద్ షకీల్ వంటి పార్ట్ టైమ్ స్పిన్నర్లు ఉన్నా వారు ఎంతవరకు ప్రభావం చూపుతారో చూడాలి. ఇటీవల ముగిసిన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో ఖుష్దిల్ 10 మ్యాచ్ల్లో 17 వికెట్లు పడగొట్టారు. బ్యాటింగ్ లో మంచి ప్రదర్శన చేసి 298 పరుగులు చేశారు.